అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ హసుర 60వ భాగం. ఏకేకి తన బిజినెస్ పార్ట్నర్ జాన్ ఫోన్ చేసి పార్టీకి ఇన్విటేషన్ కార్డు పంపిస్తున్నానని, తప్పకుండా రాను అనకుండా రావాలని, దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మెయిల్ చేస్తానని ఫోన్లో చెప్పాడు. ఏకే రాధికాని పిలిచి మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసి జాన్ పంపించే మెయిల్ చెక్ చేసి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని చెప్పాడు. 2 నిమిషాల్లో జాన్ నుండి మెయిల్ వచ్చింది. అది ఓపెన్ చేసి చదువుతూనే ఆశ్చర్యపోయాడు ఏకే. గ్రీన్లాండా? గ్రీన్లాండ్లో పార్టీనా అనుకుంటూనే ఆ కింద ఉన్న వాక్యాన్ని చదివాడు ఏకే. ఏకే, నీకులాంటి బిజినెస్ మ్యాన్ నాకు పార్ట్నర్గా దొరకటం హ్యాపీగా ఉంది. అంతేకాదు, ఆ పార్టీలో నిన్ను నా పార్ట్నర్గా అందరికీ పరిచయం చేద్దామనుకుంటున్నాను. కాదనకు. పంపించిన వాక్యానికి సారాంశం అది. రాధిక ఏకే దగ్గరకొచ్చి, మిస్టర్ జాన్ మెయిల్ చేశారు, టికెట్స్ గ్రీన్లాండ్కి బుక్ చేయమంటారా అనుమానంగా అడిగింది రాధిక. గ్రీన్లాండ్ అయితే గ్రీన్లాండ్కే బుక్ చెయ్యి, లేదంటే స్వీడన్కి చేస్తావా? వెళ్ళి పని కానివ్. ఏకే విసుగ్గా అన్నాడు. ఆమెతో గతంలోలా సరదాగా ఉండటం లేదు. అతని కోపాన్ని అప్పుడప్పుడు రుచి చూడటం రాధికకి అలవాటైపోయింది. ఇంటికి తిరిగొచ్చిన ఏకేకి వేదాంతతో దేవేంద్ర ఆడుకుంటూ కనిపించాడు. మెట్లెక్కి గదిలోకి వెళ్ళబోతూ ఉండగా రైజా కనిపించింది. రైజా, గ్రీన్లాండ్కి వెళ్ళబోతున్నాం. రాధికకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని చెప్పాను. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రావాలి. ఏకే చెప్పి అడుగు ముందుకి వైపోతూ ఉండగా రైజా, మేము కూడానా అని ఆశ్చర్యంగా అడిగింది. అంతకుముందే రాధిక రైజాకి కాల్ చేసి బాస్ మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసి గ్రీన్లాండ్కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమన్నారన్న విషయం చెప్పింది. కానీ అందరూ బయలుదేరాలన్న విషయం రైజాకి తెలీదు. ఏ, నువ్వు ఇంట్లో ఉండట్లేదా? ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అని ప్రత్యేకంగా చెప్పాలా? ఏకే కోపంగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. దేవేంద్ర కళ్ళు మూసుకొని దాగుడు మూతలాడుతూ ఉంటే వేదాంత్ పకపక నవ్వుతున్నాడు. అప్పుడే అక్కడికి రైజా రావటంతో అనుకోకుండా ఆమెని కౌగిట్లోకి తీసుకున్నాడు. రైజాకి గమ్మత్తైన అతని స్పర్శ హాయిగా అనిపించింది. దూరంగా జరగటానికి ప్రయత్నించలేదు. వేదాకిచ్చిన మాట ప్రకారం రైజా వేద కొడుకుని పెంచాలి అనుకుంది. కానీ వేద బిడ్డకి తల్లి కావాలి కాబట్టి రైజాని పెళ్లి చేసుకోమని ఏకేని కోరింది. కానీ ఏకే దానికి ఒప్పుకోలేదు. బిడ్డకి నువ్వు తల్లిగా ఉండొచ్చు, కానీ నాకు ఆ బిడ్డొద్దు. ఏకే ఖచ్చితంగా చెప్పిన తర్వాత రైజా ఆ బిడ్డని తీసుకుని ఎవరూ తెలియని ప్రదేశానికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంది. ఇక్కడే ఉంటే పెళ్లి కాని తల్లికి పుట్టిన బిడ్డలా వేదాంతని చూస్తారేమోనని భయపడింది రైజా. దానికి పరిష్కారంగానే దేవేంద్ర రైజాని పెళ్లి చేసుకున్నాడు. రైజాకి దేవేంద్ర అంటే ఇష్టమే, కానీ ఆ విషయాన్ని దేవేంద్రకి ఎప్పుడూ చెప్పలేదు. వేదాంత కోసం పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె దగ్గర చనువు తీసుకోవాలి అనుకోలేదు దేవేంద్ర. వేదాంతికి 2 తల్లిదండ్రుల్లా మాత్రమే ఉన్నారు, భార్యాభర్తల్లా ఎప్పుడూ లేరు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళుంటూనే 2 కౌగిలి స్పర్శని తీయగా ఆస్వాదిస్తున్నారు. ఆ 2 చూస్తూ చప్పట్లు కొడుతూ నవ్వుతూ రైజా దగ్గరకొచ్చాడు చిన్నారి వేదాంత్. అప్పుడు గాని 2 స్పృహలోకి రాలేదు. ఒకరి నుంచి ఒకరు దూరంగా జరుగుతూ, అది రేపు బాస్ ఒక వారం వరకు గ్రీన్లాండ్ వెళ్దామన్నారు అంటూ వేదాంతిని ఎత్తుకుంటూ అంది రైజా. ఏంటి, గ్రీన్లాండా? అది కూడా వారం పాటు? నువ్వు ఒప్పుకున్నావా అడిగాడు దేవేంద్ర. బాస్ చెప్పిన తర్వాత ఒప్పుకోవటం ఒప్పుకోకపోవటం కూడా ఉంటుందా? వెళ్ళాలంతే చిన్నగా నవ్వుతూ అంది రైజా. ఎవరెవరు? అందరూనా ఆశ్చర్యంగా అడిగాడు దేవేంద్ర. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా. మీరింట్లో ఉండట్లేదా? ఏకే అన్న మాటనే దేవేంద్ర దగ్గర తిరిగి ప్రశ్నించింది రైజా. అలా అని కాదు, వారం రోజుల పాటు నేను కూడా రావాలంటే కష్టం. కంపెనీని వదిలేయటం ఎలా? నేనిక్కడే ఉంటాను. ఏకేకి చెప్తాను, నువ్వు బాబు వెళ్ళండి. చాలా రోజుల తర్వాత ఏకే కంట్రీని దాటి బయటికి వెళ్ళాలనుకున్నాడు. అతని మనసుకి మనశ్శాంతి ఉంటుంది, కొంచెం మార్పు ఉన్నట్టు ఉంటుంది. వేదాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడేమో, చూద్దాం ఆలోచిస్తూ అన్నాడు దేవేంద్ర. వేదాన్ని మర్చిపోవటమా? మర్చిపోవటం అంటూ జరగదు. ఇష్టమైన మనుషుల్ని ఎవరైనా మర్చిపోతారా? ఆ బాధకి అలవాటు పడతారంతే. ఇలాంటి బంధాలుంటాయని తెంచుకోలేమన్న బాధతోనే బాస్
పెళ్ళి, కుటుంబం, పిల్లలు ఇవన్నీ వద్దనుకున్నారు. వేదాన్ని ప్రేమించకూడదని చాలా ప్రయత్నించారు. కానీ ప్రేమించకుండా ఉండలేకపోయారు. అది కూడా తన ప్రాణం కంటే ఎక్కువగా. 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత, అవును రైజా, నువ్వన్నది నిజమే. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏకేకి వేదాంతికి మధ్య ఉన్న గీత చెరిగిపోవచ్చు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగొచ్చు. వెళ్ళటమే మంచిది అన్నాడు దేవేంద్ర. తన గదిలోకి వెళ్ళిన ఏకే మీద ఉన్న కోట్ని తీసి పక్కకి విసిరేసి కబ్బోర్డ్లో ఉన్న వైన్ బాటిల్ తెచ్చుకుని సోఫాలో కూర్చున్నాడు. ఊటీలో ఉన్నప్పుడు వేదాతో జాన్ని కలిసిన రోజులు గుర్తొచ్చాయి. అతనితో కలిసి ప్రాజెక్ట్లో పార్ట్నర్ అయినందుకు. వేద సంతోషంగా ఎగురుతూ ఏకేని గట్టిగా కౌగిలించుకున్న నిమిషాలు గుర్తొచ్చాయి. అతనికిప్పుడు వేద కౌగిలి కావాలని బలంగా అనిపించింది. నిన్ను తలుచుకొని నిమిషం లేదు వేద, నా దగ్గరికి తిరిగొచ్చేయ్, పెళ్లి చేసుకుందాం. నువ్వేది చెప్తే అది వింటాను, నీకు నచ్చినట్టుగా ఉంటాను. తాగిన మత్తులో తనలో తానే మాట్లాడుకుంటూ మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు ఏకే. ఐలాండ్లో ఉన్న నిరుపమ కోపంగా ఉంది. జరా, లేదు, నేనెక్కడికి రాను. నాకెక్కడికి రావటం ఇష్టం లేదు. అసలు నన్ను ఈ గ్రీన్లాండ్కి ఎందుకు తీసుకొచ్చారు? ఇంకా నా వల్ల కాదు. నాకు ట్రీట్మెంట్ అన్నారు, ఒప్పుకున్నాను. కానీ ఇక్కడి నుంచి మరెక్కడికో అంటున్నారు. నేను రాను. నిరుపమ కోపంగా చెప్తూ ఉండగా, ఏంటి విషయం? ఏమైంది రూపా అంటూ జరా వాళ్ళమ్మమ్మ వచ్చింది. నిరుపమ ఏం మాట్లాడలేదు. బామ్మ, నువ్వే నిరుపమకి చెప్పు. ఇక్కడి నుండి వెళ్దామంటే ఒప్పుకోవట్లేదు. తిరిగి ఇండియా వెళ్ళిపోదామంటుంది. మనం ఇంత కష్టపడుతున్నది తనకి ట్రీట్మెంట్ కోసమే కదా. ఇక్కడే ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు. వెళ్దామంటే వినట్లేదు. నిరుపమ మీద కంప్లైంట్ ఇస్తున్నట్టు చెప్పింది జరా. సరే, ఏదైనా తన కోసమే కదా. ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఉండని. ఫ్రెండ్ అని నువ్వే అన్నావు కదా, ఫ్రెండ్కి నచ్చినట్టు చెయ్యి అని మా అమ్మ అనేసరికి జరా ఏం మాట్లాడకుండా, మీ ఇద్దరు ఒకటే, నా మాట వినరు అని కోపంగా అంటూ అలిగినట్టు బయటికి వెళ్ళిపోయింది జరా. ఆ తర్వాత నిరుపమ కేతన్ రిషిత్తో కూడా ఎక్కువగా మాట్లాడలేదు. తన గది నుండి బయటికి రాలేదు. సాయంత్రం వేళ కాసేపు హోటల్ గది నుండి బయటకొచ్చి బీచ్లో కాసేపు కూర్చొని వెంటనే తన గదికి వెళ్ళిపోతుంది నిరుపమ. జరా ప్రతిరోజు ఆమెతోనే ఉంటుంది. కానీ ఈరోజు నిరుపమ చేతిలో చిన్న బాబున్నాడు. జరాకి నిరుపమలో ఎప్పుడూ చూడని సంతోషం కనిపించింది. హాస్పిటల్లో నర్స్ చిన్నపిల్లలతో మాట్లాడినట్టు ఏడుస్తున్న ఆ బాబుతోటి లాలనగా మాట్లాడుతూ ప్రేమగా తినిపిస్తుంది నిరుపమ. ఇదంతా చూస్తున్న జరాకి కొత్తగా అనిపించింది, కానీ భయంగా కూడా అనిపించింది. రైజా, దేవేంద్ర బాబు లేకుండా ఇద్దరు నిల్చోటం చూడగానే ఏకేకి చాలా కోపం వచ్చింది. రైజా ఏదో చెప్పాలి అనుకుంటూ ఉండగా, నీ పని చేయడంలో నువ్వింత కేర్లెస్గా ఉంటే ఎలా? నువ్వు ఒక్కదానివి చెయ్యలేవనే దేవేంద్రని కూడా రమ్మన్నాను. ఇద్దరుండి కూడా బాబు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోలేకపోయారా? చాలా కోపంగా గట్టిగా అరిచాడు ఏకే. దేవేంద్ర ఏదో చెప్పాలని ముందుకు వచ్చాడు. నువ్వు మాట్లాడుకు, ప్రత్యేకించి నిన్ను తీసుకొచ్చిందెందుకు? ఏకే గట్టిగా అరిచాడు. రైజా దేవేంద్రతో పాటు బాబుని వెతకటానికి ఏకే మనుషులు కొందరు కూడా బయలుదేరారు. అందరూ తాలో దిక్కుకి వెళ్లారు. వాళ్ళ వెనకాల ఏకే కూడా వెళ్ళాడు. ఆ రోజు ఉదయమే గ్రీన్లాండ్లో దిగిన వెంటనే జాన్ బుక్ చేసిన హోటల్కి వెళ్లారు ఏకే, రైజా, దేవేంద్ర. ముగ్గురు రిసెప్షన్ కౌంటర్ దగ్గర ఉండగా వేదాంత్ దేన్నో చూస్తూ నవ్వుతూ ఆ హోటల్ నుండి బయటికి వచ్చేశాడు. దేవేంద్ర, రైజా హోటల్లో ఉన్న స్టోర్ రూమ్ను కూడా వదలకుండా మొత్తం వెతికారు. ఎక్కడ వేదాంత్ కనిపించలేదు. బయటికి ఖచ్చితంగా వెళ్ళుంటాడని అనుకోగానే అందరూ వేదాంత్ని వెతకడానికి బయలుదేరారు. ఏకే ముందుకు వెళ్తూ ఉండగా అతని మనసులో ఏదో తెలియని భావం. వేద తన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు అలాంటి ఎమోషన్ని చాలాసార్లు ఫీల్ అయ్యాడు. కానీ ఇప్పుడు వేదాంత్కి ఏదైనా అయ్యిందేమోనని భయపడ్డాడు. తన నడక వేగం పెంచి ముందుకు వెళ్ళాడు ఏకే. అప్పుడు వెనకాల నుండి, ఈ బాబు మీ బాబేనా? అందుకోసమే వెతుకుతున్నారా అంటూ వినిపించేసరికి వెనక్కి తిరిగి చూశాడు ఏకే. ఆమె భుజం మీద వాలిపోయి మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్న వేదాంత్ కనిపించాడు. ఆ తర్వాత ఎత్తుకున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు ఏకే. తను వెతుకుతున్న పిల్లగాలేదో తన దగ్గరే వేస్తున్నట్టు. చల్లని గాలిని మోసుకొస్తున్న మేఘాలు
అతని దగ్గర మాత్రమే వర్షిస్తున్నట్టు వేద ఎత్తుకుని లాలిస్తే ఎలా ఉంటుందో అక్కడ కనిపిస్తున్న నిరుపమాని చూస్తుంటే అలానే అనిపించింది. ఆ 2 నిమిషాలు వేరే ప్రపంచంలో ఉన్నట్టు అలానే చూస్తూ ఉండిపోయాడు ఏకే. ఈ బాబు మీ బాబేనా? మళ్ళీ అడిగింది నిరుపమ. ఏకే ఏం మాట్లాడలేదు. జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదా? ఇలాంటి చోట చిన్నపిల్లల్ని వదిలేయటం ఎంత ప్రమాదమో తెలీదా? బాబు ఆడుతూ నీళ్ల వైపు వెళ్ళాడు. నేను చూశాను కాబట్టి సరిపోయింది అంటూ ఏకే చేతికి అందివ్వగానే మొదటిసారి ఏకే వేదాంతిని ఎత్తుకున్నాడు. నిరుపమ తిరిగి వెళ్ళిపోతూ ఉంటే పూర్తిగా కనిపించినంత వరకు అలానే చూస్తూ ఉండిపోయాడు ఏకే. ఆ తర్వాత కొంతసేపటికి స్పృహలోకొచ్చిన ఏకేకి తన ఒడిలో ఉన్న వేదాంత్ కనిపించాడు. వేదాంత్ ముద్దుగా నవ్వుతూ ఏకే బుగ్గ మీద ముద్దివ్వగానే ఒక్కసారిగా వేద గుర్తొచ్చింది. చుట్టూ చూశాడు. రైజా దేవేంద్ర కనిపించలేదు. ఇంక చేసేదేమీ లేక వేదాంతినెత్తుకుని తిరిగి హోటల్ గదికి చేరుకున్నాడు ఏకే. రైజా తన మొబైల్లో ఉన్న ఫోటోని చూపిస్తూ బాబు ఇటు వచ్చాడా అంటూ ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంది. అక్కడ ఎదురైన జరాకి కూడా ఆ ఫోటోని చూపించగానే, ఈ బాబా ఇందాకే మాకు కనిపించాడు. మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదా? నీళ్ల వైపు వెళ్ళుంటే ఏమై ఉండేది? నా ఫ్రెండ్ చూసింది కాబట్టి సరిపోయింది. వాళ్ళ నాన్న కనిపించారు. అతను జాగ్రత్తగా ఎత్తుకుని తీసుకెళ్లాడు. మీరు వెళ్ళి కలవండి. రైజా మొహంలో కనిపించాడు అని చెప్పగానే వచ్చిన ఆనందం, వాళ్ళ నాన్న తీసుకెళ్లాడు అనగానే భయం వేసింది. వాళ్ళ నాన్న తీసుకెళ్లారా? మీరు తెలుసుకునే ఇచ్చారా? కాసేపు ఆగుండాల్సింది. మీరు ఎవరికిచ్చారు? ఇతన్ని చూడండి, ఇతనికేనా అంటూ తన మొబైల్లో ఉన్న ఏకే ఫోటోని చూపించింది రైజా. అవును, ఇతనే. బాబు కనిపించగానే చాలా సంతోషించాడు. నోటి వెంట మాట రాలేదు. బాబునెత్తుకుని హోటల్ వైపు వెళ్ళటం చూశాను. మీరు వెళ్ళండి, వెళ్ళి చూడండి. జరా చెప్తూనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. రైజా దేవేంద్ర ఒకరి మొహాలొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. దేవా, ముందు వేదాంత్ ఎలా ఉన్నాడో చూడాలి అంటూ పరిగెత్తబోయింది రైజా. వెళ్ళబోతున్న రైజా చేతిని పట్టుకుని, మనం అప్పుడక్కడ లేం కాబట్టే ఏకే బాబునెత్తుకున్నాడు. లేకపోతే ఎత్తుకునేవాడా? ఓ నిమిషం ఆలోచించు. ఇంకో 15 నిమిషాలు ఇక్కడే వెతుకుతున్నట్టు నటిద్దాము. అప్పుడు ఏకే ఖచ్చితంగా బాబుని చూసుకుంటాడు. ఏదైనా మార్పు రావచ్చు అని దేవేంద్ర నచ్చ చెప్పాడు. రైజాకి కూడా అదే సరైంది అనిపించింది. అది నిజమే, కానీ నాకు బాగా చూడాలనిపిస్తుంది. అయినా పర్వాలేదు, మంచి జరుగుతుంది అంటే కాసేపు ఓపిక పట్టడంలో తప్పు లేదు అంటూ గంభీరంగా నవ్వి దేవేంద్రతో కలిసి ముందుగా అడుగులు వేసింది. హోటల్ గదిలో ఉన్న ఏకే నిరుపమాని చూసిన షాక్లోనే ఉన్నాడు. ఆమె దగ్గరకొస్తూ ఉంటే ఎప్పుడు వేద నుండొచ్చే లావెండర్ పెర్ఫ్యూమ్ అతని ముక్కు పుటాల్ని తాకింది. వేదానే మారువేషంలో తన కోసం వచ్చిందేమో అనిపించింది ఏకేకి. ఎలాగైనా ఆమెని మళ్ళీ కలవాలనుకున్నాడు ఏకే. ఒక్కసారిగా ఏడుపు వినిపించటంతో అతని ఆలోచనల నుండి బయటికి వచ్చి తనకి ఎదురుగా ఫ్లోర్ మీద కూర్చుని ఏడుస్తున్న వేదాంత్ కనిపించాడు. వేదాంత్ ముందు చెల్లా చెదురుగా బొమ్మలన్నీ పడేసున్నాయి, కానీ గట్టిగా ఏడుస్తున్నాడు. ఏకే నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి వేదాంత్కి ఎదురుగా కూర్చుని ఏడుస్తున్న తన మొహాన్ని పరిశీలించాడు. వేదాంత్ అంత దగ్గరగా ఏకేని చూసేసరికి ఏడుపు ఆపేసి పకపక నవ్వేస్తూ ఏకే వైపు ప్రేమగా చూశాడు. వేదాంతిని చూస్తుంటే, నీకులాంటి కొడుకే నాకు కావాలి. ఇంతే అందంగా ఉండాలి, పొగరుగా ఉండాలి, కానీ నన్ను అర్థం చేసుకోవాలి అంటూ బుంగమూతి పెట్టి అప్పుడే నవ్వేస్తూ ఏకే బుగ్గ మీద ముద్దిచ్చిన వేద గుర్తొచ్చింది. నువ్వు నాకులా ఉన్నావా అంటూ ఏకే తన మొహాన్ని అద్దంలో చూసుకుంటూ నుదురు భాగాన్ని ఒకసారి పరిశీలించి వేదాంత నుదురుని చూశాడు. కళ్ళు, ముక్కు, నోరు, గెడ్డంతో సహా పరిశీలించాడు. మీ అమ్మ చెప్పినట్టు నిజంగా నువ్వు నాకులాగే ఉన్నావు, కానీ నువ్వు నాకు నచ్చలేదు. నీకంటే ఎక్కువ నా వేదాన్ని నాకిష్టం. నువ్వే నా వేదాన్ని దూరం చేశావు అంటూ వేదాంతిని వేలిపెట్టి బెదిరిస్తూ గట్టిగా అన్నాడు. ఏకే కోపంగా ఏదో అంటున్నది విని వేదాంత్ ఒకేసారి గట్టిగా ఏడ్చేశాడు. ఏకే కంగారు పడిపోయి ఎదురుగా ఉన్న బొమ్మల్ని తీసి వేదాంత్ చేతిలో పెట్టాడు. కోర్స్ నువ్వు నాకులాగే ఉన్నావు, నాకులాగే చేస్తున్నావు, మొండిగా ఉన్నావు. ఇప్పుడేం చేయమంటావు? ఎత్తుకోవాలి అంతేగా అని చిన్నగా కసురుకుంటూనే వేదాంతిని చేతుల్లోకి తీసుకున్నాడు ఏకే. వెంటనే ఏడుపు ఆగిపోయింది.
హేడియట్, ఇలా ఎత్తుకోవాలంటే నాకు కుదరదు. అసలు ఈ రైజా దేవా ఎక్కడికి వెళ్ళారు? వచ్చిందేమన్నా హనీమూన్కా అని విసుగ్గా తన పాకెట్లో నుండి ఫోన్ని తీసి రైజాకి చేయబోయాడు ఏకే. వేదాంత్ మళ్ళీ ఏడుపు అందుకున్నాడు. ఈసారి ఏడ్చామంటే ఆ బీచ్లో మళ్ళీ వదిలేసొస్తాను. ఏకే గట్టిగా బెదిరించేసరికి వస్తున్న ఏడుపుని ఆపేసి వేదాల్ని బిగపెట్టేసి ఏకే వైపు గుర్రగా చూశాడు వేదాంత్. ఇప్పుడు ఎందుకు ఎత్తుకున్నానో తెలుసా? నా భార్య నా కోసం తిరిగొచ్చినట్టు అనిపించింది. ఇది పూర్తిగా కనుక్కోవాలి. నువ్వే గనక లేకపోతే ఆమెని ఎప్పటికీ చూసుండేవాడిని కాదు. పెద్దవాళ్లతో మాట్లాడుతున్నట్టే చెప్పి రైజాకి ఫోన్ చేశాడు ఏకే. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.